హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు చాలా సింపుల్గా పులిహోర చేసుకుందామని దేవుడికి నైవేద్యం చేస్తున్నాను. నేను ముందు చెప్పాను కదండి వీడియోలో, మాకు దేవుడికి మేము వండుకొని తినడానికి సపరేట్గా ఉంటాయి. ముందుగా బాణట్లో తిరుమతి గింజలు వేసేసుకుంటున్నానండి. ఇవి సపరేట్గా ఉన్నాయి. మేము పోపు డబ్బాలో వేసుకుంటాము. మాకు వాడుకునేటివి వేరుశనగపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు వేసి వేయించుకుందామండి. కొంచెం కలర్ మారినాక లైట్గా కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి ఇవన్నీ మాకు దేవుడికి అనేది సపరేట్గానే ఉంటాయి. కొంచెం పసుపు అండి, పసుపు లేదు దేవుడి దగ్గర, మళ్ళీ ప్యాకెట్ తెప్పించేస్తున్నాను. సరిపడ పసుపు వేసుకోండి, వేగనిచ్చుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము. నేను ఆల్రెడీ నిమ్మరసం తీసుకున్న దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను. దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేసుకోండి పోపులో అనేది ఉప్పు అనేది. ఇట్లా కలబెట్టేసేసుకొని కొంచెం వేగాక మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం, నేను 3 నిమ్మకాయలు తీసుకున్నానండి, సరిపోతుంది నాకు పులుపు. ఇట్లా కలబెట్టేసుకొని పోసేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కలబెట్టేసుకొని దింపేసుకుందామండి. ముందుగా నేను అన్నం వండి పెట్టుకున్నాను దేవుడి దబ్బర్లో. ఇక చూడండి చల్లగరిపోయింది. పులిహోర కలిపేసుకుందాము. పేస్ట్ అనేది దాంట్లో వేసుకొని పప్పులన్నీ వేసేసుకొని ఇట్లా మీరు కూడా చేసుకోండి. శ్రావణ శుక్రవారం కదండి, మొదటి శుక్రవారం. నచ్చితే లైక్ చేయండి. నేను చేస్తున్నాను వీడియోలు, కానీ మీరు నచ్చుతుందో నచ్చట్లేదు తెలియదు. నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఉండాలి.